బ్రేకింగ్ న్యూస్. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కలవడంతో అటు డాలర్ పైన తీవ్ర ప్రభావం పడబోతుందని ఆర్థిక నిపుణులు అయితే భావిస్తూ ఉన్నారు. ఈ మేరకు అంటే డాలర్ విలువ చూసుకున్నట్టయితే ఇప్పటికే 90 రూపీస్ వరకు చేరుకున్నది. ఈ క్రమంలో డాలర్ విలువను తగ్గించేందుకు భారత్ పెద్ద ఎత్తున ప్రయత్నం చేయబోతుంది అనేది కొన్ని ఊహాగానాలు వినిపిస్తూ ఉన్నాయి. అలాగే ఆర్బీఐ కూడా దీని పట్ల పెద్ద కసరత్తు చేస్తుందన్న ఊహాగానాలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో పుతిన్ మోడీ కలయిక ఖచ్చితంగా డాలర్ పై ప్రభావం పడబోతుంది అనేది చాలా క్లియర్గా అర్థమవుతా ఉన్నది. ఎందుకంటే ఈ ఎన్నో నాళ్ళుగా అంటే చాలా నాళ్ళుగా రష్యా నుంచి మనం దిగుమతి చేసుకుంటున్న ఏదైతే చమురు ఉన్నదో దాని అంతటికీ మనము డాలర్ వినియోగించడం అంటే డాలర్ మధ్యవర్తిత్వం లేకుండానే రూబెల్తోనే వ్యాపారం అనేది జరుగుతూ ఉన్నది. కాబట్టి ఇక మీదట జరిగే వ్యాపారం కూడా ఇక డాలర్ ప్రమేయం లేకుండా చేసుకోవాలనేదే భారత్ రష్యాలో ఒక వ్యూహంగా కనిపిస్తూ ఉన్నది. ఈ నేపథ్యంలోనే ఇదే వ్యూహంలోకి బ్రిక్స్ కంట్రీలన్నీ అంటే బ్రెజిల్, ఇండియా, రష్యా, చైనా ఇలాంటి కంట్రీలు మొత్తం ఈ రూపాయి లేదా రూబెల్ లేదా దీనికి సంబంధించిన ఏదైనా బ్రిక్స్ కాయిన్కి సంబంధించి దేనైనా ఇంట్రడ్యూస్ చేసే ఆలోచనలో ఉన్నట్టు కూడా గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో రష్యా భారత్ బలపడుతున్న నేపథ్యంలోనే చైనా కూడా చేతులు కలిపే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక డాలర్ను పూర్తిగా పక్కన పెట్టే అవకాశం ఉంటుందనేది ట్రంప్ ఆలోచనగా అందరూ విశ్లేషకులు అయితే అభివర్ణిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఆయిల్ కొనుగోలు విషయంలో కంప్లీట్గా డాలర్ను అయితే పక్కన పెట్టేసింది భారత్. అలాగే అణ్వాయుధాల కొనుగోలు కావచ్చు, లేదంటే ఇతర ముడిసరుకుల కొనుగోలు కావచ్చు, అలాగే ఇతర దిగుమతులకు కూడా ఇక డాలర్ను పక్కన పెట్టేస్తే ఇక ఫారెన్ ఎక్స్చేంజ్లో మన డాలర్ విలువ పూర్తిగా తగ్గిపోతుంది అనేది అయితే చాలామంది అంచనాలు వేస్తూ ఉన్నారు. అయితే ఇప్పటివరకైతే డాలర్ విలువ గణనీయంగానే పెరిగిపోయింది. ఇప్పటికే అంటే నవంబర్లో 85% అంటే 85 రూపీస్ ఉన్న డాలర్ ఇక డిసెంబర్ మొదటి వారానికి వచ్చేసరికి 90 రూపాయలుగా ఉన్నది. మరి ఇక రానున్న కాలంలో మరి పెరిగే అవకాశం ఉంటుందా లేదా అన్న ఒక సందిగ్ధతనైతే ఆర్బీఐ అలాగే భారతదేశ నిపుణులు ఉన్నప్పటికీ డాలర్ విలువను తగ్గించాలంటే ప్రత్యామ్నాయ మార్గాలు ఏంటి అన్న ఆలోచనలో మోడీ ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తూ ఉన్నది. ముఖ్యంగా వీరి కలయిక వలన ఖచ్చితంగా డాలర్పై ప్రభావం పడబోతుంది. ఎందుకంటే డీడాలరైజేషన్ అనే ఒక ప్రక్రియను తీసుకొచ్చే అవకాశం ఉంటుందనేది ప్రపంచ ఆర్థికవేత్తలు అయితే ఖచ్చితంగా భావిస్తూ ఉన్నారు. ఇప్పటికే 95% బిజినెస్ను భారత్ రష్యా బిజినెస్లో 95% పైగా రూబల్లోనే వాడుతూ ఉన్నారు. అంటే వారిద్దరి మధ్య అంటే రెండు దేశాల మధ్య ఆ ఒప్పందం చూసుకున్నట్టయితే ఇప్పటికే 68.7 బిలియన్ డాలర్లకు చేరిన ఈ వ్యాపారము ఇక 2030 నాటికి 100 బిలియన్ డాలర్లకు చేరే లక్ష్యంగా వీరు పనిచేస్తున్నట్టు తెలుస్తూ ఉన్నది. ఇక ఇదే ధోరణిలో ఇటు చైనా కానీ, బ్రెజిల్ కానీ, అలాగే సౌత్ ఆఫ్రికా లాంటి ఇతర కంట్రీస్ కూడా అంటే వీటి జోలికి అంటే వీటితో సంబంధాలు పెట్టుకొని ఇదే డాలర్ రూబీతో లేదంటే బ్రిక్స్ కాయిన్తో వ్యాపారాలు చేస్తే మాత్రం డాలర్పై ఒక దారుణమైన పతనం చూసే అవకాశం ఉంటుంది డాలరు. ఇదే నేపథ్యంలో జపాన్, ఇండోనేషియా లాంటి దేశాలు కూడా ఈ బ్రిక్స్ దేశాలతో చేతులు కలిపే అవకాశం అయితే చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నది. అందుకని చెప్పేసి భారత్పై ట్రంప్ అయితే ఒక రకంగా టారిఫ్లతో బెదిరింపులకు పాల్పడ్డారు. ఇప్పటికే 50% టారిఫ్లు కూడా విధించారు. అయినా కానీ ట్రంప్ బెదిరింపులకు ఏమాత్రం లెక్క చేయని భారత ప్రధానమంత్రి రష్యాతో ఒప్పందాలు చేసుకోవడానికైతే సిద్ధమయ్యారు. ఈ మేరకు అసలు రష్యా నుంచి చమురే కొనుగోలు చేయొద్దు అని ట్రంప్ పదే భారత్కు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ రష్యా నుంచే 95% రష్యా నుంచే చమురును, ఆయిల్ను, క్రూడ్ ఆయిల్ను కొనుగోలు చేస్తామని భారతదేశం అయితే కంకణం కట్టుకొని ఉన్నది. ఇక మిగతా కొంతమేరకు ఆ పశ్చిమాసియా దేశాల నుంచి, ఇరాక్, ఇరాన్ దేశాల నుంచి అయితే కొంతమేరకు ఆయిల్ను కొనుగోలు చేస్తూ ఉన్నది. ఇక రానున్న రోజుల్లో ఆయిల్ను అంటే అక్కడి నుంచి దిగుమతి చేసుకున్న ఆయిల్ను కూడా పూర్తిగా ఆపేసి కేవలం రష్యా నుంచి దిగుమతి చేసుకోవడానికి ప్లాన్ చేస్తున్నట్టయితే అర్థమవుతా ఉన్నది. మరి ఈ నేపథ్యంలోనే డాలర్ను ఏ విధంగా దెబ్బ కొట్టొచ్చు, ఎందుకంటే డాలర్ను దెబ్బ కొడితేనే ట్రంప్ యొక్క వైఖరి మారుతుంది అనేది చాలా క్లియర్గా అర్థమవుతా ఉన్నది. అయితే ఇప్పటికైతే దీని మీదనే పనిచేస్తున్నట్టు కూడా అర్థమవుతా ఉన్నది. అందుకే అమెరికా ట్రంప్ పాలసీల కింద భారత్పై ఇప్పటికి విధించిన టారిఫ్లు అయితే 50% ఉన్నాయి. అలాగే రష్యా నుంచి ఆయిల్ను కొనుగోలు చేయొద్దు అనే కండిషన్స్ కూడా చేస్తూ ఉన్నారు. కానీ ఏది ఏమైనప్పటికీ రష్యాతో ఒప్పందాలు అనేది ముందుకు సాగుతూ ఉన్నది. S-400, Su-57, S-500 క్షిపణులకు సంబంధించి అలాగే
అంటే కేవలం సైనిక వ్యవహారాలు మాత్రమే కాకుండా వాణిజ్యము, అలాగే వీటితో పాటు ముడి చమురు, వీటితో పాటు మరికొన్ని దిగుమతులపై కూడా సంతకం చేసే అవకాశం అయితే చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నది. ఇప్పటికైతే ప్రపంచ మార్కెట్లో డాలర్ 40% ఇన్వాయిసింగ్తో 88% ఫారెక్స్ మార్కెట్లోనే అంటే ముందంజలోనే కనిపిస్తూ ఉన్నది. కానీ దాన్ని తగ్గించడానికైతే ఇప్పుడు ప్రయత్నం జరుగుతున్నట్టు కూడా చాలా క్లియర్గా అర్థమవుతూ ఉన్నది. అలాగే ఆర్బీఐ ద్వారా స్పెషల్ రూపీ వోస్ట్రో అకౌంట్స్ పెంచి 30 దేశాల్లో రూపాయి వ్యాపారాన్ని కూడా భారతదేశం ప్రోత్సహిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇలా ప్రోత్సహిస్తూ ఇటు బ్రిక్స్ దేశాలతో సంబంధాలు పెట్టుకొని ఇటు డాలర్ను తగ్గించేస్తూ రూబెల్ ఆల్ బ్రిక్స్ కంపెనీ అంటే బ్రిక్స్ కాయిన్ మీద వ్యాపారాలు చేస్తే ఇది ఇప్పుడు అంటే తక్షణమే డాలర్ పైన ప్రభావం పడకపోవచ్చు, కానీ రానున్న రోజుల్లో మాత్రం ఖచ్చితంగా డాలర్ విలువలను 10 నుంచి 20% తగ్గించే దిశగా ఈ అడుగులు ఉన్నాయనేది అయితే చాలా క్లియర్గా అర్థమవుతా ఉన్నది. అయితే బ్రిక్స్ దేశాలతో పాటు ఇండోనేషియా, జపాన్ కూడా అంటే ఈజిప్ట్ దేశాలు కూడా దీనికి చేయందిస్తే మాత్రం ఖచ్చితంగా డాలర్ పతనం చూసే అవకాశం అతి త్వరలోనే కనిపిస్తూ ఉన్నది.